రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ లలిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఒక పోక్సో వంటి సీరియస్ కేసులో విచారణకు సహకరించాల్సింది పోయి, నైతిక బాధ్యత తీసుకొని విచారణ పారదర్శకంగా జరగడానికి సహకరించాల్సింది పోయి, నేరస్తుని దాచిపెట్టినందుకు బండి సంజయ్ పైనే కేసులు నమోదు చేయాలి కదా. అయినప్పటికీ పోలీసుల వ్యవహారం చూస్తుంటే అనుమానంగానే ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఏమంటారు, చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా నేరం అంటే నేరం చేసిన వ్యక్తిని, నిందితుడిని ఒకవేళ కావాలని చెప్పి దాపెట్టినా, షెల్టర్ ఇచ్చినా, ఒకవేళ ప్రొటెక్ట్ చేయాలని చూసినా, ఒకవేళ ఎలాంటి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసినా, ఆర్ ఆ పర్సన్ ని అరెస్ట్ అవ్వకుండా కాపాడినా, ఆర్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తే కూడా అలాంటి పర్సన్ మీద పోలీసులు ఇమీడియట్ గా సెక్షన్ 249 ఆఫ్ బిఎన్ఎస్ కింద అతని మీద కేసు బుక్ చేస్తారు. యాక్చువల్ గా ఇది ఓల్డ్ ఐపీసీలో సెక్షన్ 212 ఐపీసీ అన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 249 కింద ఇమీడియట్ గా అతన్ని కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ గా ఇంప్లీడ్ చేయాలి యాక్చువల్ గా. సో అది ఇప్పటి వరకు చేయలేదు. బికాస్ చాలా క్లియర్ గా బండి సంజయ్ గారు ఏమన్నారంటే, నేను తీసుకొచ్చి నేను సరెండర్ చేశాను అని అన్నారు. సరెండర్ చేశాను అంటే ఇప్పటి వరకు ఆయన కస్టడీ ఈయన దగ్గరే ఉన్నట్టు లెక్క కదా. సో అది తెలిసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కంప్లీట్ గా ఇక్కడ బయాస్డ్ అని ప్రూవ్ అయిపోతుంది మనకి. వేరే పర్సన్స్ ఒకవేళ ఇలా నిందితులను ఒకవేళ షెల్టర్ ఇచ్చినా, కాపాడినా, దాపెట్టినా, ఎలాంటి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసినా చట్టం చేతిలోకి రాకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ సెక్షన్ 249 బిఎన్ఎస్ కింద వాళ్ళని కేసులో పెట్టి ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ విషయంలో చేయలేదు అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది పోలీస్ వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఫేవర్ చేస్తూనే ఉన్నారు ఈ కేసులో. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.